దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. ఉదయం కాలమున ఆయన మందిరంలోకి రావటం మన భాగ్యం. నిన్నటి దినాన్ని కూడా చెప్పాను. ప్రతిరోజు మనం ప్రార్థిస్తూ ఉంటే ఆయన కన్నులు మన మీదకి వస్తూ ఉన్నాయి. ఆయన కను దృష్టి మన మీద పడుతుంది. ఇక్కడికి వచ్చామంటే నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నాం, యథార్థవంతులుగా మార్చబడుతూ ఉన్నాం. నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఆయన మన ప్రార్థనకు ఆయన చెవి ఎగ్గుతాడట. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చూస్తారు. కీర్తనల గ్రంథం యెహోవా దృష్టి. అందరూ బైబిల్ తెరిచి ఉంచారనుకుంటాను. కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 15 వచనం చదువుతున్నాడు కుమారుడు. చదవండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉండెను. ఆయన చెవులు వారి యొక్క మొరలకు చెవి యొగ్గి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీతిమంతుల మీద దేవుని దృష్టి ఉంటుంది. దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉండి వారి అవసరతలను తీరుస్తుంది. నీతిమంతులుగా మారడానికి వేకువజాము ప్రార్థన మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మన ప్రార్థన మీద ఆయన చెవి ఒగ్గి ఉన్నాడని మనం నమ్మాలి. అదే 17వ వచనాన్ని కూడా చూస్తాం. అదే అధ్యాయము 17వ వచనం ఎలాగ ఉందమ్మా చదువు. నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తున్నాడు. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతులు మొర దేవుడు వింటూ ఉన్నాడు. వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన విడుదల చేస్తాడు. అయితే మనం ఇప్పుడు నీతిమంతులుగా ఉండడానికి 100% ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వారి శ్రమలన్నిటిలో నుంచి విడుదల చేసేవాడు ఆయన. నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉంచుతానని చెప్పిన దేవుడు ఖచ్చితంగా ఉంచుతాడు. అది మన నమ్మకం, మన విశ్వాసం. దేవుడి దృష్టిలో మనం పడిపోవాలి, కను దృష్టిలో పడిపోవాలి. నేను చాలాసార్లు చెప్పాను. అమెరికా నుంచి దొరలు వచ్చేవారు నేను చిన్నప్పుడు చదువుకున్న ఆ సంస్థకి. ఆ దొరలు వచ్చినప్పుడు వాళ్ళ దృష్టిలో ఎవరు పడితే వాళ్ళకి ₹1 అది $1 ఇచ్చేవారు. నేను వాళ్ళ దృష్టిలో పడిపోవాలి అని వాళ్ళ ముందే తిరిగేవాడిని, వాళ్ళ ముందే పని చేసేవాడిని. $1 ఇస్తారేమని. ఎందుకు? ఆమెకు అలవాటు ఉంది. లెండా గారని ఆమెకు అలవాటు ఉంది. ఇది ఆమె దృష్టిలో పడినోళ్ళకి $1 ఇచ్చి వెళ్ళటం. నేను ఆమె ఆ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చేవారు. నేను ఆమె ఎదురుగా తిరిగితే $1 ఇచ్చేది ఆమె. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఒక మనిషిని నేను ఆకర్షిస్తే $1 ఇస్తే దేవుడి దృష్టిలో పెడితే నాకు ఎన్ని $1 వస్తాయి? దేవుడి దృష్టిలో పడటానికి మనం నీతి కార్యాలు చేయాలి. శారీరక కార్యాలు చేస్తే ఆమెను $1 ఇచ్చింది. మన నీతి కార్యాలు చేస్తే నాకు ఎన్ని $1 వస్తాయి? 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూస్తూ ఉన్నారు. దేవుడు స్వరాన్ని వింటూ ఉన్నారు. ఈరోజు చాలామంది వచ్చారు ఈ స్థలానికి. మీరందరూ ఎంతమంది రావటం దేవుడికి ఇష్టం, దేవుడి చిత్తం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి. వారు చేసే ప్రార్థనలకు ఆయన చెవులు వింటూ ఉన్నాడు. పక్కకు తప్పిపోడు. ఎందుకు తప్పిపోడు అంటే నీతిమంతుల ప్రార్థన విజ్ఞాపన ఆయన వినే దేవుడైన. నీతిమంతుల ప్రార్థన విని దానికి సహాయం చేసే దేవుడైన. నీతిమంతులమైతే చాలు. అందరి మాటలు అందరూ వినరు. రోజుకి ఒక వ్యక్తి మామూలుగా వెళ్తూ ఉన్నాడు అనుకుందాం. వాడు ఎప్పుడు సోది చెప్తూ ఉంటాడు, లేకపోతే ఇంకేదో చేస్తూ ఉంటాడు. ఎప్పుడు నోటి వెళ్ళారా అని అంత మంచోడు కాదని మాట్లాడడం మానేస్తాం, వెళ్ళిపోతాం. దేవుడు కూడా యాజ్ ఇట్ ఈజ్. నీతిమంతులమైతే మనం ఇలా మాట్లాడుతుండే నిలబడిపోతాడు ఆయన మనం ఆలకిస్తాడు. ఆయన తప్పించుకొని వెళ్ళిపోడు. అయ్యో నా కుమారుడు నీతిమంతుడు, కాసేపు ఆగి వినాలనుకుంటాడు ఆయన.
మనము అల్లరి జరంగం అయితే మన మాట వినడా? ఎప్పుడున్నాడే వాడు మారడు. వాడితో నేను మాట్లాడడం వ్యర్థం అనుకుని వెళ్ళిపోతాడు. మనం నీతిమంతులమైతే మన ముందు నిలబడిపోతాడు. ఆయన ఖచ్చితంగా నిలబడిపోతాడు. మనం ఏది చెప్పినా శ్రద్ధగా వింటాడు. నాయన నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తాడు. ఖచ్చితంగా వాగ్దానం చేస్తాడు. మన ప్రార్థనను దేవుని నిలబెట్టియాలి. మన నీతి ఆయన నిలబెట్టాలి. మన యథార్థత ఆయన మన ముందు నిలబెట్టియాలి. అందుకే ఆయన నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంచాడు. ఆయనకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి మీద దృష్టి ఉంచాడు. ప్రతిరోజు ఒక శ్రేష్టమైన మాట విని వెళ్తున్నా. నిన్నటి దినాన్ని నేను ఆ మాట నేను కూడా ధ్యానం చేసినప్పుడు చాలా ఆనందమైంది. మానక ప్రార్థన చేయాలంట ఒకరోజు కూడా. మీరు వినే ఉంటారు. ఎందుకంటే మావాడు ఇది మెసేజ్ పెడతారు కాబట్టి ఏమండి, మానక ప్రార్థన చేయాలి. నిన్నటి దినాన్ని చెప్పాను. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చి ఏమంటూ ఉన్నారు? మా కొరకు మానక ప్రార్థన చేయి. నువ్వు మానక ప్రార్థన చేస్తే మేము దీవించబడతాం. నేను ఎక్కువ మంది చూసినారు యూట్యూబ్లో కూడా. ఇది దేవుని స్తోత్రం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు ప్రతిరోజు ఒక కోణంలో నుంచి మనతో మాట్లాడతాడు. ఎక్కడి నుంచి వస్తాయంటే మాటలు అక్కడ దేవుడు నేర్పుతాడు ప్రతి మాట. ఈరోజు మనం నేర్చుకుని వెళ్తున్న మాట అంటే నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఆయన ప్రార్థనకు అలాంటి వారి ప్రార్థనకు ఆయన చెవియొగ్గుతాడు. ఆయన వారి ముందే నిల్చుంటాడు. ఈరోజు మన ప్రార్థన ఆయన నిలబెట్టాలి. ఆయన మనం చెప్పిన ప్రతి మాట ఆయన వినేటట్లు చేయాలి. అలాగ బ్రతికిద్దాం, అలాగే జీవిద్దాం, అలాంటి ఆశీర్వాదాలు కోరుకుందాం. ఈరోజు మీరు వచ్చిన స్థలములో మీరు నీతిమంతులుగా ఉన్నారని మీరు నిజంగా అనుకుంటే ఆయన కనుదృష్టి ఈరోజు మేము పడింది. మీరు వెళ్ళిన చోటల్లా ఆశీర్వాదమే, మీరు వెళ్ళిన చోటల్లా దీవెనే. మీరు ఆశించినవన్నీ దినము దొరుకుతాయి. మీరు ఆలోచించినవన్నీ ఈరోజు దొరుకుతాయి. నా ప్రభు మీకు సహాయం చేయనుగాక. నా తండ్రి మీకు ఆయన కృపతో నడిపించునుగాక. ఆయన కృప చేత మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఇట్టి మాటలు మీ జీవితాల్లో నిలిచునుగాక. ఆమేన్, ఆమేన్.